నగరంలో 5 రోజుల పాటు ఘనంగా జరిగిన పుస్తక పండుగ ముగిసింది. పుస్తక ప్రియులని ఎంతగానో ఆకట్టుకున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఘనంగా వీడ్కోలు పలికారు నిర్వాహకులు. ఎండింగ్ సెరమనీలో పాల్గొన్న ప్రభుత్వ పెద్దలు నెక్స్ట్ ఇయర్ బుక్ ఫెయిర్ కు మరింత సహకారం అందిస్తామన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన 29వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగిసింది. 5 రోజుల పాటు ఘనంగా జరిగిన బుక్ ఫెయిర్ కు పుస్తక ప్రియుల నుంచి మంచి స్పందన వచ్చింది. 10 లక్షల మందికి పైగా బుక్ ఫెయిర్ ను సందర్శించారని నిర్వాహకులు తెలిపారు. చివరి రోజు ప్రజాకవి సుద్దాల హనుమంతు వేదికపై జరిగిన ముగింపు వేడుకల్లో జస్టిస్ చంద్రయ్య, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, టూరిజం శాఖ చైర్మన్ పేరువరం రాములు పాల్గొన్నారు. వచ్చే ఏడాది పుస్తక ప్రదర్శనకు ప్రభుత్వ సహకారం మరింత ఉంటుందన్నారు ప్రభుత్వ సలహాదారు రమణాచారి. పుస్తకంతో ఉన్న అనుబంధమే కేంద్ర సర్వీసులకు ఎంపికయ్యేలా చేసిందన్నారు టూరిజం చైర్మన్ పేరువరం రాములు. ఈ బుక్ ఫేర్ పెడదామని మిత్రులు గౌరవశంకర్ గారు 2 నెలల క్రితం వచ్చినప్పుడు నేను చాలా ఆనందించాను. పేపర్లో చూస్తున్నాను. మామూలు ఎగ్జిబిషన్స్ పోయిన దానికంటే కూడా 5-6 రెట్ల జనం ఇక్కడికి రావడం, దుమ్ము లేచిపోతున్నది మొత్తం ఏరియా అంతా. నేను కారులో వస్తుంటే అంతమంది ఫుట్ ఫాల్స్, అంతమంది కొన్ని వేల మంది తిరుగుతున్నారన్నమాట స్టాల్స్ అంతా. ఇది చాలా హర్షదాయకం. ఇకపోతే పుస్తకాల గురించి చెప్పాలంటే ఇప్పుడు మీరందరూ విజ్ఞులు చెప్పేదే ఉంది. మేమందరం గౌరీశంకర్ గారు కరెక్ట్ గా చెప్పారు. అటు రమణాచారి గారు ఏమిటి, ఇటు వెంకటేశ్వర గారు ఏమిటి, నేనేమిటి, పల్లెటూర్లలో పుట్టి తెలుగు మాధ్యమంలో చదువుకొని అన్ని పుస్తకాల ద్వారానే మేము ఐఏఎస్ ఐపీఎస్ కాగలిగాం. ప్యూర్లీ పుస్తకాలు. నగరంలో ఏర్పాటు చేసినట్లుగానే గ్రామ గ్రామాన ఇలాంటి ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ చైర్మన్ జూలూరి గౌరీశంకర్. బుక్ ఫెయిర్ లో 370కి పైగా బుక్ స్టాల్స్ ఏర్పాటు చేశామని, ఈసారి యువకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఇది 29వ బుక్ ఫెయిర్. ఈ 29వ బుక్ ఫెయిర్ కి ఎన్టీఆర్ స్టేడియం పోయినసారి రమణాచార్య గారు వచ్చినప్పుడు చెప్పింది, ఎన్టీఆర్ స్టేడియం ఇప్పటి నుంచి తెలంగాణ కళాభారతి అని చెప్పారు. ఆ తెలంగాణ కళాభారతి స్థలాన్ని మాకు ఈసారి బుక్ ఫెయిర్ కు అందించినటువంటి రమణాచారి గారికి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బుర్రా వెంకటేశ్వర గారు, కార్యదర్శి గారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి హెచ్బిటి ఆధ్వర్యంలో నిర్వహించే బుక్ ఫెయిర్ పై స్పెషల్ క్యాలెండర్ ను విడుదల చేస్తామన్నారు నిర్వాహకులు.